హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. ఇవాల్టి వీడియో వచ్చేసి పొందూరు వారి కొలుపులు మొదటి రోజు వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో వచ్చేసి రెండో రోజు అనమాట. అంకమ్మ తల్లి కొలుపులు చేస్తున్నామని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. ఇప్పుడు జరుగుతున్నది రెండో రోజు అండి. ఈరోజు కూడా వ్లాగ్ అయితే షూట్ చేశాను. పూర్తిగా అయితే నేను షూట్ చేయలేదు, కానీ అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట. వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు, మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒరిజినల్ వాయిస్ అయితే ఎక్కువ ఉంచను, మధ్య మధ్యలో వాయిస్ అయితే ఒరిజినల్ వాయిస్ ఉంచుతాను, అక్కడక్కడ వాయిస్ అయితే చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. కొలుపుల్లో రెండో రోజు కదా, ఈరోజైతే అమ్మవారి కథ అయితే చెప్తున్నారండి. కథ అయితే అందరూ వింటున్నారు. అలాగే కథ చెప్తూ ఇంకా ఇక్కడైతే తర్వాత మా తంగి చేత పొందూరు వాళ్ళని ఇంటి పేరు ఉంటుంది కదా, మా ఇంటి పేరు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ మా తంగి చేత కొంచెం మా తంగి దిగదూర్పను ఏదో అంటున్నారనమాట. మనం దిష్టి తీస్తాం ఇట్లాంటివి చెప్తుంటారు కదా, బహుశా అదే అనుకుంటున్నాను నేను కూడా. అంటే నాకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ ప్రాసెస్ అంతా చెప్పలేను. కానీ వీడియో అయితే తీసాను అనమాట. క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. మీకు చూస్తే తెలిసిన వాళ్ళైతే కొంత అర్థం చేసుకోగలుగుతుంటారు. దీని గురించి తెలియని వాళ్ళకైతే కొంచెం కష్టమే అనమాట అర్థం చేసుకోవటం. ఎందుకంటే నేనే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కదా, అందువల్ల తెలియని వాళ్ళకైతే ఇంకొంచెం కష్టంగా అనిపించవచ్చు. మార్నింగ్ అయితే స్టార్ట్ చేశారండి, ఆఫ్టర్నూన్ వరకు అయితే పట్టిందనమాట కథ చెప్పటం. అలాగే ఎక్కడైనా పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి ఆ బట్టలన్నీ అక్కడే వదిలేయాలంట. కొలుపుల గురించి తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి, తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకే చెప్తున్నాను అనమాట. ఇక్కడైతే చాలా టైం వరకు కథ మొత్తం చెప్పడం జరిగిందండి. కథ చెప్పడం పూర్తయిపోయిన తర్వాత మాతంగి చేత ఇలా అయితే చేస్తున్నారు, చూడండి ఒకసారి. మేము ఇక్కడ పొందూరు వాళ్ళమందరం పూజ దగ్గర కూర్చున్నాం కదండి. అందరికీ వచ్చేసి బొట్లు అయితే పెడుతున్నారనమాట. ఫస్ట్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీ అందరికీ ఇంట్రెస్ట్గానే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. వీడియో పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అందరికీ బొట్లు పెడుతుందనమాట. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా అయితే చేస్తూ ఉన్నారండి. వీటి పేర్లు ఏదో అంటారు, పేర్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అందరికీ విభూతితో బొట్టు పెట్టడం అయిపోయిన తర్వాత చేటతోటి ఇలా అయితే తలపైన చల్లుతున్నారండి. చేటలో అయితే కొన్ని ధాన్యాలు ఉన్నాయి, వడ్లు, అది వరి అంటాం కదా, వడ్లు, అలాగే జొన్నలు, ఇంకా ఇలా కొన్ని కొన్ని అయితే ఉన్నాయండి.
అందరికీ ఇలా తలపైన అయితే చల్లుతున్నారు. పొందూరు వాళ్ళం అందరం కూర్చున్నాం కదా పూజలో, మా అందరికైతే ఇలా చల్లుతున్నారనమాట తలపైన. తర్వాత వచ్చేసి ఇంకొక ప్రాసెస్ కూడా ఉందండి. ఇలా చేయటాన్ని ఏదో పేరుతో కూడా పిలుస్తారనమాట. నిజానికి ఆ పేరు నాకు తెలియట్లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. లేదు స్వప్న, మా ఎవరికీ తెలీదు, నువ్వే తెలుసుకొని కనుక్కొని చెప్పు అంటారా? ఖచ్చితంగా ఇలా అన్నా కానీ తెలిసిన వాళ్ళని కనుక్కొని నేనైతే మీ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను. తెలీదు కానీ మీలో ఎవరైనా తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే కనుక్కొనే చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, నచ్చుతుంది. ఫస్ట్ విభూతితో బొట్లు పెట్టారు కదా, తర్వాత చాటతోటి తలపైన అలా చల్లారు. ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాసెస్ అనమాట. దీన్ని ఏమంటారో తెలీదు. ఈ బిందెలో, చిన్న బిందెలో అయితే కళ్ళు ఉన్నాయండి. ఈ కళ్ళు నోట్లో పోసుకొని అందరి పైన అయితే ఇలా చల్లాలంట. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. వీటన్నిటికీ కూడా ఒక్కొక్క పనికి ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఏమని పిలుస్తారనే పేరైతే నాకు తెలియట్లేదు అనమాట. అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. చూడండి, ఇలా ఇది వచ్చేసి కళ్ళు అంటండి. కళ్ళు అయితే ఇలా నోట్లో పోసుకొని ఇలా చల్లితే అందరిపైన చాలా మంచిదంట. అందుకని ఇలా అయితే చేస్తున్నారు. ఏంటి స్వప్న, ఈ రోజుల్లో కూడా ఇలాంటివన్నీ నమ్ముతారా, ఇలాంటివన్నీ ఉంటాయి అని అయితే మీకు అనిపించవచ్చు. ఖచ్చితంగా నమ్ముతారండి అందరూ కూడా. ఈ పద్ధతులు, ఈ ఆచారాలు ఇవన్నీ కూడా ఇప్పటివి కాదండి. మన తాతలు, ముత్తాతలు, వాళ్ళ తాతల తరం నుంచి వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా నమ్మాలి, పాటించాలి కూడా. కళ్ళుతోటి ఇలా చేయటం అయిపోయిన తర్వాత అందరికీ బండారి పెడుతున్నారండి. ఇది వచ్చేసి 4సారి అనమాట. అంటే 4వది. ఫస్టు మనకి నుదుటిన విభూతి పెట్టారు కదా, తర్వాత వచ్చేసి చాటతోటి తలపైన చల్లారు. ఇంకా 3వది వచ్చేసి మనకి కళ్ళు చల్లారు. ఇప్పుడు 4వది మనకి బండారు అయితే పెడుతున్నారు. ఇంకొకటి కూడా ఉందండి, 5వది. ఇలా అందరికీ వేప మండలైతే 2 వేప కొమ్మలైతే ఇస్తున్నారనమాట. చూస్తున్నారు కదా. వీడియో అయితే నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ప్రయత్నిస్తున్నాను. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇలా పోతుని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి పూదిచ్చి బొట్లు అయితే పెడుతున్నారండి. తర్వాత ప్రాసెస్ ఏం జరుగుతుంది ఏంటనేది మీకు తెలుసు కదా. యూట్యూబ్ రూల్స్ ప్రకారం కొన్ని పదాలు అయితే పలకూడదు, అందుకే చెప్పట్లేదు. ఇంక ఇదంతా జరిగిన తర్వాత భార్య నీళ్ళ దగ్గరికి వెళ్ళి స్నానాలు అయితే చేయాలండి. ఇది వచ్చేసి పొందూరు వారి కొలుపుల్లో, అంకమ్మ కొలుపుల్లో 2వ రోజు మధ్యాహ్నం వరకు జరిగిన పూజ అన్నమాట. వీడియో అయితే మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బై బాయ్.